ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని బఫర్ అన్న కీవర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అసలు బఫర్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాజెక్టు ఆన్ టైం కంప్లీట్ చేయడానికి ఎడిషనల్ టైం కానీ, ఎడిషనల్ రిసోర్సెస్ కానీ, ఎడిషనల్ కాస్ట్ కానీ యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే దాన్నే బఫర్ అని అంటారు. అంటే బఫర్ టైం లైన్ ఆర్ బఫర్ షెడ్యూల్ ఆర్ బఫర్ రిసోర్స్ ఆర్ బఫర్ కాస్ట్ యూటిలైజ్ చేయడం అని అంటారు. జనరల్గా ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ మెంట్ బై బఫర్ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ బఫర్ ఆర్ what are the types of buffers used in your current company and explain the different type of buffers. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆన్సర్ ఏం చెప్తారంటే in project management a buffer is a extra time or extra resources intentionally added to a project schedule or project budget to get rid of uncertainties, risks, డిలేస్ ఆర్ వేరియేషన్స్ ఇన్ ది టాస్క్ పెర్ఫార్మెన్స్. అంటే ఏంటి, ఏదైనా ప్రాజెక్ట్లోని అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా రిస్క్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయని ముందుగా ఎలా ఐడెంటిఫై చేస్తారో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడానికి ప్రాజెక్ట్కి యూటిలైజ్ చేసిన టైం లైన్, ప్రాజెక్ట్కి యూటిలైజ్ చేసిన బడ్జెట్కి ఎక్స్ట్రా టైము, ఎక్స్ట్రా బడ్జెట్, ఎక్స్ట్రా రిసోర్సెస్ ముందుగానే ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ యాడ్ చేసి సేఫర్ సైడ్లో పెట్టి మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద డెఫినేషన్. జనరల్గా ప్లానింగ్ స్టేజ్లోని ప్రాజెక్ట్ మేనేజర్స్ ఐడెంటిఫై చేస్తారు బఫర్ టైమ్ ఆర్ బఫర్ బడ్జెట్ అనేది కావాలి ఆర్ బఫర్ రిసోర్సెస్ ఈ ప్రాజెక్ట్కి అని. కానీ రియల్ టైం యాక్చువల్గా బఫర్ అనేది ఎక్కువగా ఎక్కడ యూటిలైజ్ చేస్తారంటే ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని అండ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్ అండ్ క్లోజింగ్ ఫేజ్లో యూజ్ చేస్తారు. అంటే ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని బఫర్ టైం, బఫర్ రిసోర్సెస్, బఫర్ కాస్ట్ అనేది యూటిలైజ్ చేయడం స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయ్యేటప్పటికి క్లోజింగ్ ఫేజ్ అనేది జరుగుతుంది. సో జనరల్గా బఫర్ అనేది యూజెస్ ఏంటి, అవాయిడింగ్ ద లాస్ట్ మినిట్ ప్రెజర్స్. అంటే మన ప్రాజెక్ట్లోనే సడన్గా క్రిటికల్ టాస్క్ యాడ్ అవ్వడం వల్ల మనకి చాలా ప్రెజర్స్ వస్తాయి, అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ బఫర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ మెయింటైనింగ్ ద స్టేబుల్ ప్రాజెక్ట్ టైం లైన్స్. మన ప్రాజెక్ట్ టైం లైన్స్ అన్నీ కూడా ఆన్ టైం డెలివరీ అవ్వాలి, స్టేబుల్గా ఉండడానికి కూడా ఈ బఫర్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో రిడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ అన్సర్టైనిటీస్ అండ్ రిస్క్స్. ప్రాజెక్ట్లోని ఎటువంటి డిలేస్, రిస్క్స్, అన్సర్టైన్స్, ఇష్యూస్ లేకుండా ఉండడానికి, ఒకరు వచ్చిన వాటిని రెడ్యూస్ చేయడానికి బఫర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఎన్షూరింగ్ ఆల్ ద రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ వెన్ నీడెడ్. అంటే మన ప్రాజెక్ట్లోని ఎంతమంది రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా మన క్రిటికల్ టాస్క్ అండ్ నార్మల్ టాస్క్స్ కంప్లీట్ చేసే టైంకి మనకి ఎగ్జాక్ట్గా రిసోర్సెస్ ఉన్నారో లేదో చెక్ చేయడానికి కూడా ఈ బఫర్ అనేది యూజ్ చేస్తారు. జనరల్గా బఫర్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ బఫర్ అనేది ప్రాజెక్ట్ బఫర్. ప్రాజెక్ట్ బఫర్ అంటే ఏంటి, ఎక్స్ట్రా టైం నీడ్ టు బీ యాడెడ్ బిఫోర్ ద ప్రాజెక్ట్ డెలివరీ డేట్. అంటే ఒక ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి ముందే ఎక్స్ట్రా టైం అనేది యాడ్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది ఆన్ టైం కంప్లీట్ చేస్తారు. దాన్ని ప్రాజెక్ట్ బఫర్ అంటారు. దాని పర్పస్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఫైనల్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఫ్రమ్ డిలేస్ ఇన్ క్రిటికల్ టాస్క్. ఏదైనా ప్రాజెక్ట్కి క్రిటికల్ టాస్క్ అంటే ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి చాలా డేస్ అనేది అవుతుంది. సో అలాంటి టైంలోని మన ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేయడం కొంచెం క్రిటికల్. సో అలాంటి టైంలోని ప్రాజెక్ట్ బఫర్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సడన్గా మన ప్రాజెక్ట్కి ఒక క్రిటికల్ టాస్క్ వచ్చింది. ఆ క్రిటికల్ టాస్క్ కంప్లీట్ చేయడానికి 60 days ఆఫ్ టైం లైన్ అనేది మనం తీసుకుంటాం. కానీ ఆన్ టైంలో కంప్లీట్ అవ్వకుండా ఒకవేళ డిలే అవ్వచ్చు, లేదంటే ముందే అయిపోవచ్చు. సో అలాంటి డిలే కేసులో సేఫర్ సైడ్ ఏంటంటే ఎక్స్ట్రా టైం అనేది తీసుకొని 60 daysలో అవ్వాల్సిన క్రిటికల్ టాస్క్ టైము మనం 70 days అని నోట్ చేసుకొని సిస్టంలో అప్డేట్ చేసుకుంటాం. సో ఈ 70 days ఏంటంటే మనకి సేఫర్ సైడ్ అడిషనల్ 10 days. అలాంటి టైంలో యూజ్ చేసే బఫర్నే ప్రాజెక్ట్ బఫర్ అని అంటారు. నెక్స్ట్ బఫర్ ఏంటంటే కంటింజెన్సీ బఫర్ ఆర్ మేనేజ్మెంట్ బఫర్ అని అంటారు. అంటే ఏంటి, ప్రాజెక్ట్లోనే అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చినా, అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్స్ వచ్చినా కూడా ప్రాజెక్ట్కి రిలేటెడ్గా కొంచెం టైము, కొంచెం బడ్జెట్ సపరేట్గా పెట్టేస్తారు, ఒక 10% అయినా అట్లీస్ట్. సో ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు దాన్ని వాడుతారు. దాన్నే కంటింజెన్సీ బఫర్ అంటారు. డెఫినేషన్ ఏంటంటే ఎక్స్ట్రా టైమ్ ఆర్ ఎక్స్ట్రా బడ్జెట్ kept aside at the project level to handle the unknown risks or unknown issues. ఏవైనా సడన్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వచ్చినప్పుడు
ఈ బడ్జెట్ అనేది యూజ్ చేస్తారు. ఈ టైం కూడా మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ సర్ప్రైజెస్ దట్ వర్ నాట్ ఐడెంటిఫై డ్యూరింగ్ ద ప్లానింగ్ ఫేజ్. జనరల్గా ఏదైనా ప్రాజెక్టు ప్లానింగ్ ఫేజ్లో ఉండేటప్పుడు స్కోపు, టైము, బడ్జెట్ అండ్ ఎస్టిమేటెడ్ రిస్క్స్ అండ్ ఎస్టిమేటెడ్ ఇష్యూస్ కూడా ఐడెంటిఫై చేస్తారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే రిస్క్ని, ఇష్యూస్ని ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేదు. అలాంటి కేసులోని ఈ కంటింజెన్సీ బఫర్ అనేది యూజ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రాజెక్టు 60 డేస్లో కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ 1 మంత్ సడన్గా మెటీరియల్ లాస్ వచ్చింది, టూల్ లాస్ వచ్చింది, లేదంటే రిసోర్స్ లాస్ వచ్చింది. అలాంటి కేసులో వాళ్ళు ఏం చేస్తారంటే అడిషనల్ రిసోర్స్ని హైర్ చేసుకోవడం కానీ, లేదంటే థర్డ్ పార్టీ వెండర్ హెల్ప్తో టూల్స్ని, మిషన్స్ని హైర్ చేసుకోవడం కానీ, లేదంటే కొనడం కానీ, వాటి టూల్స్ యూజ్ చేసి వర్క్ చేయించుకోవడం కానీ జరుగుతుంది. అలాంటి టైంలో ఎక్స్ట్రా టైం అవుతుంది, ఎక్స్ట్రా బడ్జెట్ కూడా అవుతుంది. సో దానికోసమని ప్రాజెక్ట్లో అట్లీస్ట్ ఒక మినిమం 10% బడ్జెట్ ఫస్ట్ పక్కన పెట్టేస్తారు. దాన్నే కంటింజెన్సీ బఫర్ అంటారు. ఆ టైంలో యూజ్ చేస్తారు ఆ కాస్ట్ని, బడ్జెట్ని. నెక్స్ట్ ఫీడింగ్ బఫర్. ప్రాజెక్ట్కి క్రిటికల్ టాస్క్, నాన్ క్రిటికల్ టాస్క్స్ అని ఉంటారు. నాన్ క్రిటికల్ టాస్క్ని ఏమంటారంటే సపోర్టింగ్ టాస్క్, అంటే ఆపరేషనల్ వర్క్ టైమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే ఎడిషనల్ టైంని నాన్ సపోర్టింగ్ టాస్క్కి యాడ్ చేసి మన ప్రాజెక్టు ఆన్ టైం కంప్లీట్ అయ్యేలాగా చూస్తారు. ఇప్పుడు క్రిటికల్ టైంకి యాడ్ చేయరు, నాన్ క్రిటికల్ టాస్క్కి ఎడిషనల్ టైం అనేది యాడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మన ప్రాజెక్టు డెడ్ లైన్ ఫ్రమ్ డిలేస్ ఇన్ క్రిటికల్ టాస్క్, అక్కడ నుండి మన ప్రాజెక్ట్ డెడ్ లైన్ కూడా ఆన్ టైం డెలివర్ అయ్యి ఆన్ టైం ప్రాజెక్ట్ షెడ్యూల్ అయ్యేటట్టు చెక్ చేస్తుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీడింగ్ బఫర్. నెక్స్ట్ బఫర్ ఏంటంటే రిసోర్స్ బఫర్. అసలు రిసోర్స్ బఫర్ అనేది టైం కాదు. రిసోర్సెస్ అంటే ఏంటి? ఎయిదర్ పీపుల్ని కానీ, ఎక్విప్మెంట్ కానీ, లేదంటే మెటీరియల్ కానీ. మన ప్రాజెక్ట్కి పీపుల్, ఎక్విప్మెంట్ ఆర్ మెటీరియల్స్ అనేది యూజ్ చేసి మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము. సో మనం ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేయడానికి ఎడిషనల్గా యూజ్ చేసే పీపుల్ని, మీన్స్ ఎక్స్ట్రా పీపుల్ని ఆర్ ఎక్స్ట్రా రిసోర్సెస్ని ఆర్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేయాలి అంటే రిసోర్స్ బఫర్ అనేది యూజ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే రిసోర్స్ అన్అవైలబుల్గా ఉన్నా, లేదంటే రిసోర్స్ ఓవర్ అలొకేట్ అయినా, లేదంటే సడన్గా మల్టిపుల్ టాస్క్స్ వచ్చినా, లేదంటే క్రిటికల్ టాస్క్స్ వచ్చినా, సడన్గా ఏమైనా అప్రూవల్స్ కోసం పెండింగ్ వచ్చినా, అలాంటి టైంలోని ఈ రిసోర్స్ బఫర్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్గా మన ప్రాజెక్ట్లోని 7 పీపులే ఉన్నారు ఒక మల్టీ టాస్క్ చేయడానికి. ఒక ఎమర్జెన్సీ క్రిటికల్ టాస్క్ అనేది వచ్చింది. ఆ టైంలోని ఈ రిసోర్స్ బఫర్ అనేది యూజ్ చేసి ఎడిషనల్ రిసోర్స్ ఒక పీపుల్ని హైర్ చేసుకొని ప్రాజెక్ట్ని ఆన్ టైం కంప్లీట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద రిసోర్స్ బఫర్ ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.